ఇది ఇవి ఉన్నాయి ఫేకేనా? ఈ నెంబరే లేదా? లేదు మా నెంబర్ ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చామ్మా, దాంతోనే మొత్తం మళ్ళీ మాకు ఫేక్ వచ్చాయి. అంతమ్మా ఫస్ట్ ఇది మొత్తం ఇచ్చినాను, దీంతో మొత్తం ఫేకే వచ్చినాయి. యాజ్ డీస్గా దీన్ని అట్టే దింపేశారు మళ్ళీ డోర్లు మళ్ళీ దీంట్లో మొత్తం ఇవంతా ఫేక్. ఒక 3 ఉండే తప్ప మీదన్నీ ఫేక్ దీంట్లో డోర్ నెంబర్ లేకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పెట్టి డోర్ నెంబర్ లేకుండా ఏరియా పేరు కూడా లేదు. మేము కొన్ని రాసుకున్నాక ఏరియా పేరు ఏముండదు, ఆంధ్రప్రదేశ్. డోర్ నెంబర్ లేదు, డోర్ నెంబర్ ఉండదు, ఆంధ్రప్రదేశ్ ఏది ఆంధ్ర పేరు, తండ్రి పేరు, వయసు ఆంధ్రప్రదేశ్. ఇది కూడా పెట్టారమ్మా 3RDA F2 ఇట రకరకాలుగా. ఫస్ట్ అయితే మనకు 18-4-54 ఉంది కదా, 35. ఇక్కడ కూడా ఆయన ఫోటో ఉంది. దీంట్లోనే మెయిన్గా ఉంది. ఈ తిరుపతి నగరంలో ఈ ఓటర్ లిస్ట్ అనేది ఒక తప్పుల తడకగా, ఒక గందరగోళ పరిస్థితులు, జంబ్లింగ్, డబ్లింగ్, సేమ్ ఫోటో ఐడెంటిటీ, ఇలాంటివన్నీ కూడా కొత్త డోర్ నెంబరు, పాత డోర్ నెంబరు, వివిధ రకాలుగా వాళ్ళు దొంగ ఓట్లను చేర్పించడానికి వివిధ రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి 18-4-54 ఓల్డ్ నెంబర్, 18-38S4402 న్యూ నెంబర్, ఎలక్షన్ నెంబర్. సో ఈ డోర్ నెంబర్స్ రెండిట్లో పరిశీలన చేస్తే 54 డోర్ నెంబర్లోనే దాదాపు 30 పైచిలకు దొంగ ఓట్లు చేర్చించబడింది. ఇద్దరు బ్రదర్స్, మున్రామ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసన్ రెడ్డి కార్పొరేటర్, ఈ వార్డులో కార్పొరేటర్. మరి అదే కొత్త డోర్ నెంబర్లో 402లో దాదాపు ఒక 30 ఓట్లు. ఇట్లా వివిధ రకాలుగా పేరు ఉంటుంది, తండ్రి పేరో తల్లి పేరో ఉంటుంది. తర్వాత డోర్ నెంబర్ ఉండదు, కొన్నిటికి ఏపీ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఈ విధంగా ఈ ఓటర్ లిస్ట్ అనేది ఇక్కడ ఎవరైతే మున్రామ్ రెడ్డి కార్పొరేటర్ ఉన్నారో అతని ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరిగాయనే దానికి ఇంతకన్నా మించినటువంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఉండవు. మరి ఈ విధమైనటువంటి పాలకులే అంటే యథా రాజా తదా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఉప మేయర్ గారు ఏ విధానాన్ని పరిపాలించారో ఆ విధంగానే ఈ కార్పొరేటర్లు కూడా మరి అదే విధానంలో కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఓటర్ లిస్టులు తయారు చేసినారనే దాంట్లో ఇలాంటిది మరి ఇక్కడే కాదు, ఈ కార్పొరేటరే కాదు, మొన్న చూసాం రాజేంద్ర, అతను కూడా వైకాపా నాయకుడే. అదేవిధంగా మొన్న కొర్లగుంటలో చూసాం, అక్కడ ఒక 30 ఓట్లు, అతను కూడా వైకాపా నాయకుడే. ఈ విధంగా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో తప్పకుండా 30-40 ఓట్లకు మించే ఉన్నాయి. అదే కాకుండా ఒక కార్పొరేటర్గా ఉండి ఒకే వార్డులో 3 బూతుల్లో ఉన్నాయి, 115, 118, 114. అంటే 3 బూతుల్లో ఆయనకు ఓటు ఉంది. ఆయన కార్పొరేటర్ అయితే 3 బూతుల్లో ఓటు ఉంటుందా? కార్పొరేటర్ అయితే 10 ఓట్లు ఉంటుందా ఆ వార్డులోనే? బూతుకు 2 ఉంటాయా? ఇది ఎక్కడైనా ఉందా? ఈ విధంగా వాళ్ళు మరి వాళ్ళ భార్యకి 2 ఓట్లు, వాళ్ళ తమ్ముడికి 2 ఓట్లు ఉంది. ఆ విధంగా ఈ ఓటర్ లిస్ట్ అనేది ఒక తప్పుల తడక, ఒక జంబ్లింగ్, అన్ని రకాలైనటువంటి విధానాలన్నీ కూడా దొంగ ఓట్లను ఏ విధంగా తయారు చేయొచ్చు అనే దానికి ఇంతకు మించినటువంటి ఘనత, ఈ తిరుపతికి మించిన ఘనత ఎక్కడా కూడా లేదని మనము తెలియవస్తుంది. కాబట్టి మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్కి ప్రతిదీ నోటీస్కి తీసుకెళ్తున్నాం, కంప్లైంట్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మరి ఐఏఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారని అంటే మరి ఈ రోజున ఈ బిఎల్ఓస్ కానీ, దీనికి పాల్పడుతున్నటువంటి విఆర్ఓస్ కానీ, అదేవిధంగా మరి ఎవరైతే దీనికి చర్యలు తీసుకోవాలో వాళ్ళే నిమ్మకు నీరెత్తినట్టుంటూ మా చేతిలో ఏమీ లేదు,
అని చెప్పడం ఎంత మాత్రం సంబంధిస్తాం. కాబట్టి మేము వీళ్ళ చేతుల్లో ఏది లేదు అని చెప్పినప్పుడు మేము తప్పకుండా హైయర్ అథారిటీస్ని అప్రోచ్ అయ్యి ఈ తప్పుడు ఓటర్ లిస్టుని తొలగించే విధంగా కూడా మేము సాయశక్తిలో ఉద్యమిస్తాం. అదే కాకుండా డెత్ ఓట్లు ఇంతవరకు తీయలేదు. డోర్ టు డోర్ వెరిఫికేషన్లో గత సంవత్సరం రోజులుగా కూడా ఎన్ని పర్యాయాలు ఈ ఓటర్ వెరిఫికేషన్స్ చేపట్టినా కూడా ప్రతి ఒక్క సమయంలో కూడా ఈ డెత్లు ఈ డబ్లింగ్లు చూపిస్తూనే ఉన్నాం షిఫ్టెడ్. కానీ ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో మాకు 3-4 సార్లుగా కూడా వచ్చే లిస్టులో తొలగించబడతాయి అని చెప్పారే కానీ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు కూడా అదే లిస్ట్ ఉంది, అదే తప్పుడు తడక ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా తిరుపతి నగరంలో మరి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ చేయాలంటే. లేకపోతే ఈ ఎలక్షన్నే తిరుపతినే మరి బాయ్కాట్ చేసే విధంగా ఎలక్షన్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. అదే 118 బూత్లో 118 బూత్లో ప్రతిసారి వెరిఫికేషన్ పోయినప్పుడంతా కూడా ఈ దొంగ ఓట్లు కంపల్సరీ ఇప్పుడు 3 times బిఎల్ఓ గారు కానీ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లో కూడా సబ్మిట్ చేసినాం. వీటిని ఎంతవరకు సబ్మిట్ చేసినా కూడా ఈరోజు ఫైనల్ లిస్ట్ వరకు కూడా ఇంతవరకు ఈ చనిపోయిన పేర్లు తీయలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా అధికారులు ఏం పట్టించుకోవడం లేదు కూడా. మాట్లాడు. కొత్త ఓటర్ లిస్ట్ ఇచ్చినప్పుడు వాయిస్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ పేజ్ మొత్తము ఫేకే, ఈ పేజ్ మొత్తం ఫేకే, ఈ అండర్లైన్ చేసినవన్నీ ఫేకే. ఒక పేజీలో ఇన్ని ఫేక్ ఓట్లు ఎట్లా వస్తాయి? అది జెన్యూన్ ఓటర్ లిస్ట్ అయితే అధికారులు ఓటర్ లిస్టును కాదు, ఒక పేజ్ అంతా దొంగ ఓట్లు అంటే వాళ్ళు ఇది చేర్చినవి కాక మరి నేచురల్గా అయితే ఇంత రావు కదా, ఎక్కడో ఒక చోట ఉంటుంది. పొరపాటు జరిగిన వాంటెల్గా జరిగింది.